గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుతో 5 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి సంతోషమాత వ్రతంలో. సో, ఈరోజు కూడా మీకు ఒకసారి చూయిద్దామని అమ్మవారిని మీకు ఈ వీడియో తీస్తున్నాను. అట్లాగే నేను మీకు ఒక విషయం చెప్తాను. మనం రోజు దేవుడికి పువ్వులు పెడతాం కదా, పువ్వులకి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎనర్జీని గ్రహించే పవర్ ఉంటుందంట. సో, మనం ఎప్పుడు పువ్వులని మంచిగా స్టోర్ చేసుకోవాలి. అంటే మనం ఇట్లా మన చేతిలో పువ్వులు ఉన్నప్పుడు మనం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ, లేకపోతే కోపంగా ఉండడం కానీ, అట్లా ఉంటే మనం ఏదైతే అట్లా నెగిటివ్ ఎనర్జీ ఇస్తామో సేమ్ అదే అదే ఆ పువ్వులు తీసేసుకుంటాయి. సో, అవి మనం దేవుడికి పెట్టినప్పుడు కానీ, మన తొలలో పెట్టినప్పుడు కానీ అది ఆ నెగిటివ్ ఎనర్జీని మనకి మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తాయంట. సో, మనం పువ్వులని ఎప్పుడైనా చేతిలో పట్టుకొని పాజిటివ్గా మాట్లాడి అదే దేవుడికి, అంటే మన కోరికని చెప్పుకొని ఆ పాజిటివ్గా ఆ దేవుడికి సమర్పిస్తే అట్లా ఆ దేవుడు పాజిటివ్ తీసుకొని మనకు కూడా పాజిటివే రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఇదొకటి మీరు పువ్వులని స్టోర్ చేసుకునేటప్పుడు కానీ, తెచ్చుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా, అంటే ఇప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు కూడా వాటిని పట్టుకొని ఏదో ఆలోచిస్తూ కోపంగా అట్లా ఉన్నామనుకోండి, అదే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో, అట్లా ఒకసారి ఇది చెప్దామని చెప్పి నేను ఈ వీడియో తీశాను. నాకు కూడా రీసెంట్గానే తెలిసిందనమాట ఈ విషయం. సో, అట్లా నెగిటివ్గా ఉన్న పూలు దేవుడికి పెట్టినా కూడా అది ప్రశాంతంగా ఉండదంట. మనం ఎంత బాగా పూజ చేసినా కూడా మనకి ప్రశాంతత అనేది ఉండకుండా ఇంట్లో గొడవలు అది ఇది ఉంటుంది. సో, పూల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.